నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. కాళేశ్వరం కూలిపోయిందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తుకున్న ముచ్చట్లు మనం చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం తోటి ఏం లాభమో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈరోజు కాళేశ్వరం లేదే తెలంగాణ లేదు, తెలంగాణ రాష్ట్ర రైతాంగం కూడా లేదు. దాని గురించి ఏ సన్నాసులు కూడా మాట్లాడు, దాని గురించి అంత గొప్ప నాలెడ్జ్ ఏ ఎదవ కూడా లేదు. ఎందుకంటే ఈరోజు పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి పదవుల్లో, మంత్రుల పదవుల్లో, ఎమ్మెల్యేల పదవుల్లో, అధికార పదవుల్లో కొనసాగుతున్న కొందరికైతే ఆయనతో నాలెడ్జ్ కూడా లేదు. అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో ఎల్కేజీ పోరంతో కూడా తక్కువే ఈ లెక్కన పోల్చుకుంటే. అందులోనూ కాళేశ్వరం కూలిపోతే పలుసార్లు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చాలా సార్లు చెప్పింది ఈ యొక్క కాళేశ్వరం కూలిపోయే దశ దగ్గరికి వచ్చేసింది, దీన్ని ఎట్లాగైనా రిపేర్ చేయమని ప్రభుత్వానికి పలుసార్లు హెచ్చరించిన కూడా ప్రభుత్వం పెడచెవున పెట్టి లేనిపోని వ్యవహారాల్లో తలదూర్చడం కూడా మనం చూసాం. ఆ తర్వాత సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా యాజ్ ఇట్ ఈస్ అదే చెప్పింది, కాళేశ్వరం తొందర రిపేర్ చేయండి అని చెప్పింది. తర్వాత ఎల్ఐటి సంస్థ 400 కోట్ల రూపాయలు పెట్టి మేము రిపేర్ చేస్తాం, ఎందుకని పలావు పెట్టారని పలుసార్లు అడిగింది. ఇది ఎట్లా అయిపోయిందంటే, తల్లిపాలు తాగి సవత్తల్లి పైన ప్రేమ చూపించే వ్యవహారం లెక్క తయారైంది. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ ఎన్నికే ఓటేంచి గెలిచినోడే ఏం చేస్తున్నాడంటే, ఆంధ్రోడి కాలు మొక్కడానికి, ఆంధ్రోడి యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క గులాంగిరి చేయడానికి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గోదావరి నీళ్ళని, కృష్ణా నీళ్ళని ఏపీకి తరలించడానికి మేడిగడ్డను కూల్చే ప్రయత్నం చేసిండు. మొన్నటి అన్నారం సుందీల బేర దగ్గర కూడా అదే చూసాం. దాని దగ్గర నుంచి ఇసుక తోడడం, ఆ ఇసుక తోడి మొత్తం అమ్ముకోవడం, దీనివల్ల హెవీ ఫ్లడ్స్ వస్తే ఆ డ్యామే కొట్టుకుపోయేటట్టుగా రేవంత్ రెడ్డి ముందుగానే ప్రిపేర్ ప్లాన్ చేస్తా ఉన్నాడు. ఇదంతా మనం చూసిందే. అందులోనూ రేవంత్ రెడ్డి గారు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కాళేశ్వరాన్ని రిపేర్ చేసిన శాత కాదు మనిషికి, అందులో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేసిన కూడా శాత కాదు ప్రభుత్వానికి. ఇక రాష్ట్రంలో చాలా వరకు జూరాల ప్రాజెక్టు కానీ, లేకుంటే దేవాదుల ప్రాజెక్టు కానీ, ఇవన్నో రిపేర్లో ఉన్న వీటిని రిపేర్ చేసే దమ్ము లేదు రేవంత్ రెడ్డికి. కానీ తుమ్మిడి ఎట్టిని పోయి కడుతున్నారట. కేసీఆర్కి అంత తెలివి లేదా? కేసీఆర్కి అంత సోయి లేదా? కేసీఆర్ తలుచుకుంటే తుమ్మిడి హెట్టి కట్టకపోయేటోడా? ఈరోజు సుందిల్లా, అన్నారం, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దేనికోసం కట్టిండు అంటే రేవంత్ రెడ్డి అంత తెలివైనోడు, రేవంత్ రెడ్డి అంత మేధావి అని చెప్పి ఇప్పుడు తుమ్మిడి హెట్టి కడుతున్నాడట. ఈ సిగ్గులేని దద్దమ్మలకు కూడా అర్థం కావాలి. ముందు పాలమూరు ప్రాజెక్టు 90% కంప్లీట్ అయిన పాలమూరు ప్రాజెక్టు ఇప్పుడు కంప్లీట్ చేయట్లేదు ప్రభుత్వం. అందులో వీళ్ళు మాట్లాడిన ముచ్చట ఏంటంటే, మీరే వినండిగో, 150 మీటర్ల ఎత్తులో తుమ్మిడి హెట్టి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి 100 టీఎంసీల తరలింపు ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి సీఎం రేవంత్ రెడ్డి. ముంపు భూములకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధం, మహారాష్ట్రను ఒప్పించే బాధ్యత కేంద్రానిదే. మంత్రి కిషన్ రెడ్డికే లేఖ రాయాలని నిర్ణయం. 11,000 కోట్ల ప్రజాధనం వృధా కానివ్వం, గత పనులు సద్వినియోగమే లక్ష్యం. ఆదిలాబాద్ సహా మెట్ట ప్రాంత రైతులకు సాగు తాగునీరు. వర్షాలు వచ్చేలోగా మేడిగడ్డ వద్ద పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశాలు. ఇరిగేషన్ పై ఉన్నత స్థాయి సమీక్ష. ఇది నాకు తెలిసి దీన్ని బొంగుల సమీక్ష అంటారు. ఏమంటారు? నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఈ తెలంగాణ తల్లడిల్లుతుంది. దేనికోసం? నీళ్లు లేక తెలంగాణ తల్లడిల్లుతా ఉంది. అందులో తుమ్మిడి హెట్టమని కట్టమని చెప్పిన ఎవడు చెప్పిండు కట్టమని? ఎవరైతే చెప్పలేదు కదా. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ తుమ్మిడి హెట్టి కట్టాలి సార్, ప్రయత్నం మంచుకుంటే సార్ 150 మీటర్ల ఎత్తులు కట్టి 100 టీఎంసీల నీటిని కాస్త పోచంపల్లిలో ప్రవహించేలా చేయాలని చెప్పిన గాడిదెవరో కానీ ఆ గాడిదని తన్ని ధర్మాల ఫస్ట్ తెలంగాణ నుంచి. సీఎంకే సరిగా జ్ఞానం లేదంటే సలహా ఇచ్చినట్టు కూడా సరిగా జ్ఞానమే లేకపోయింది. కేసీఆర్ గారు అధికారికి ఫోన్ చేసి ఈ కాళేశ్వరం రిపేర్ చేయాలంటే రేవంత్ రెడ్డి పరుగులు తీసుకుంటూ మేడిగడ్డ దగ్గర పోయి ఓ మీటింగ్ పెట్టి కేసీఆర్ తిట్టడం మొదలుపెట్టాయి. అందులోనూ మేడిగడ్డ రిపేర్ చేస్తానని కూడా రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పిండు. అయినా కూడా ఏం జరిగింది మిత్రులారా? రేవంత్ రెడ్డి ఈ మేడిగడ్డ రిపేర్ చేస్తా అని చెప్పి ఆగుతున్నాడు. ఒకవేళ మేడిగడ్డను కూలిస్తే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమైంది తెలుసా? లక్షల మంది రైతన్నలు ఏకమయ్యి అటాక్ చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద అటాక్ చేస్తారు. ఆ యొక్క గాంధీ భవన్ ఏదైతే ఉందో దాన్ని కూల్చి పడదొబ్బేస్తారు. ఎందుకంటే కాళేశ్వరం ద్వారా లక్షల ఎకరాలు సాగులో ఉన్నాయి, కొన్ని లక్షల మంది జీవితాలు దాని ద్వారా బాగుపడ్డాయి. తెలంగాణ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, సెకండ్ లార్జెస్ట్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా తెలంగాణ మాత్రమే. ఆ కీర్తి, ఆ ఘనత మొత్తం సాధించింది ఈ యొక్క కాళేశ్వరం కేసీఆర్ గారు మాత్రమే. ఇప్పుడేమో పరుగులు తీసుకుంటూ వర్షాకాలం వచ్చేలోగా మేడిగడ్డ రిపేర్. ఏం పరిశీలించాలి? తిప్పి కొడితే 10 రోజుల పని కూడా కాదు నాకు తెలిసి. 10 రోజులు సరిగ్గా నిపుణులు, ఇంజనీర్లు వస్తే తిప్పి కొడితే 10 రోజుల పని కూడా కాదు. అట్లాంటి పని పట్టుకొని రేవంత్ రెడ్డి దాన్ని సాగుతా ఉన్నాడు, సంపుతా ఉన్నాడు, లాగుతా ఉన్నాడు, మొత్తం ఎగేస్తా ఉన్నాడు. ఏం లాభం? ఈరోజు తుమ్మిడి హెట్టి కడతారట.
ఇదే చంద్రబాబు నాయుడు గారు 2009కి ముందు చూసుకుంటే 2014 ముందు చూసుకుంటే ఈ యొక్క గోదావరి కృష్ణా జలాలపైన నీటి వాటలపైన చర్చలు చాలా వరకు విఫలమైనాయి. ఇట్లాంటి చర్చలు విఫలమైనాయంటే నీళ్లు మేము ఇవ్వము, మీ నీళ్లు అసలు ఇచ్చే ప్రసక్తే లేదంటూ ఆంధ్రాకు చంద్రబాబు నాయుడుకు పలుసార్లు మహారాష్ట్ర వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వార్నింగ్ ఇచ్చే దానిపైన క్లారిటీ ఇవ్వలేకపోయిన చంద్రబాబు నాయుడు పిరికోడు కదా, చంద్రబాబు నాయుడు భయపడేటోడు కాబట్టి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసిండు. విజన్ లేని నాయకుడు. మళ్ళీ నేను విజన్ ఉన్న నాయకుడిని, కాళేశ్వరం నేనే కట్టినా, ముంతాజ్ మహల్ని నేనే తీసుకొచ్చిన, చార్మినార్ని నేనే కట్టమని చెప్పిన, ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడినా చంద్రబాబు నాయుడు మించినోడు మరొకటి రాడు లేడు కూడా. ఆయన ఆనాడు మహారాష్ట్రతో ఒప్పందాలు కుదిర్చిన చాతగాని వ్యవహారంలో పారిపోయిన చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు వీటన్నిటికీ నీటి వాటాల ఒప్పందాల పరంగా కేసీఆర్ కూర్చొని మాట్లాడితే మహారాష్ట్ర వాళ్ళు అన్నారట, వాట్ ఏ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, మేము ఇన్ని సంవత్సరాలుగా కొట్లాడుతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు వర్సెస్ మహారాష్ట్ర సీఎంస్ అనుకుంటూ. ఈరోజు ఏమైంది, కేసీఆర్ గారు ఏదైతే గీత గీసిండో ఇది క్లారిటీ, ఇది పద్ధతి, ఇది కరెక్ట్ అనుకుంటూ వాళ్ళు ఫిదా అయిపోయారు. అది కేసీఆర్ గారి ఘనత. ఇప్పుడేమో మహారాష్ట్రను ఒప్పించే బాధ్యత కేంద్రందే, దానికి కిషన్ రెడ్డి లేఖ రాయాలి. ముందు మొదలుగా ఏం చేయాలి, దేవదుల ప్రాజెక్ట్ని చక్కగా చేయి, తర్వాత మేడిగడ్డని చక్కగా రిపేర్ చేయి, జూరాల ప్రాజెక్ట్ కొంత కన్స్ట్రక్షన్ ఉంది దాన్ని చక్కగా చేయి, శ్రీశైలం నుంచి నాగార్జున డ్యామ్ నుంచి నీళ్లు తరలించుకోబోతా ఉన్నారు, దాని మీద మనకు రావాల్సిన టీఎంసీ మీద దాని మీద కొట్లాడు. ఈరోజు పాలమూరు ఎత్తిపోతల పథకం 90% రెడీగా ఉంది, దాన్ని డిపిఆర్ తెచ్చి దాన్ని రెడీ చేయి. అవన్నీ చేసి చేత కాదట కానీ 150 మీటర్ల ఎత్తులో 100 టీఎంసీల క్యాచింగ్ పాయింట్ పెట్టి ఆడ ముప్పు ప్రాంతానికి గురైన వారి కుటుంబాలకి మీకు ఎంత కావాలంత ఇచ్చేస్తా అని చెప్పి ఆ నుంచి ఇల్లు ఖాళీ చేయించేస్తాడు రేవంత్ రెడ్డి. నువ్వు మొదలు తెలంగాణ ప్రాజెక్టుల గురించి ఆలోచించంటే ఆ మహారాష్ట్రతో పోయి లొల్లి పెట్టుకునే కార్యక్రమాలు దేనికోసం? చెరపకురా చెడేవు, గూట్లో రాయి తీయనుడు ఏట్లో రాయి ఎందుకు తీస్తావురా అనుకున్నట్టుగా ఉంది. ఎద్దులోనికి బుద్ధుండదు, బుద్ధునికి ఎద్దుండదు అన్నట్టు ఈరోజు రాష్ట్రంలో అధికారం ఉంది, ఎట్లా వారిని వినియోగించుకోవాలని అర్థం కావట్లేదు. ఎందుకు ఇది, దేనికోసం ఇది, ఎక్కడి దాకా వచ్చింది ఈ వ్యవహారము అంటే దీని గురించి మాట్లాడరు, దీని గురించి కుదరదు. ఏం లాభం మరి దీనివల్ల? ఏం లాభం? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల సమస్యలు ఏంది? 11,000 కోట్ల రూపాయలట ప్రజల మీద వెచ్చిస్తే ఏమైంది, ప్రజల మీద ఇచ్చేస్తే ఏమైంది, డెవలప్మెంట్ చేస్తే ఏమైంది? అవన్నీ చేత కాదు రేవంత్ రెడ్డికి. పక్క రాష్ట్రాల్లో పోయి తమ్ముడి హెట్టి కట్టాల్సిన అవసరం వచ్చింది. ఈ తుమ్మిడి హెట్టి దేనికోసం? కేసీఆర్ కట్టాలనుకుంటే అది కట్టకపోయేటోడా? అందుకని నేను ఏమంటున్నా అంటే పరిపాలన ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డికి. ఏదో వచ్చినాం ఉన్నాం డైవర్షన్ చేద్దాం, ఇప్పుడు దీని మీద మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మతుండే మాట్లాడుతున్నవారు రేవంత్ అనుకుంటూ ప్రెస్ మీట్ పెడతారు కదా, అలా ఓ నెల రోజులు అదే కాలయాపన అవుతుంది ఆయనకు మంచిగా. ఏమో అనుకుంటారు రేవంత్ రెడ్డి. కానీ రైతులు తలుచుకుంటే ఒక్కొక్కడు 1000 ముక్కలు అవుతాడు, మామూలుగా ఉండదు వ్యవహారం. తన్ని ధర్ముతారు తెలంగాణ నుంచి, అది అర్థం కావట్లేదు వీళ్ళకు. ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తూ ఉంటే ఎవరు కూడా వదలడు. అధికారం కట్టబెట్టిర్రు, ఈరోజు ప్రజల కోసం పనిచేయమంటే పనికిరాని పనులు దేనికోసం? ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నావా, ఒకరికి తొత్తుగా పనిచేస్తున్నావా? ఈరోజు ప్రజా వ్యవస్థ మొత్తం ప్రశ్నిస్తూ ఉంది. దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు?